నమస్కారం. అస్సలాం వాలేకుం. పిడుగురాలలో దరియా హుసేన్ గారు ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబము ఒక సివిల్ కేసు, ఆ కుటుంబంది ఒక సివిల్ కేసు అనేది నడుస్తుంది. ఆ సివిల్ కేసు అనేది కోర్టు పరిధి, పోలీస్ స్టేషన్ పరిధి కాదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లే పంచాయతీలు సెటిల్మెంట్ల కోసం అయిపోయినాయి, పోలీసు వాళ్ళే జోక్యం ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సందర్భాల్లో సమయాల్లో చెప్పింది. ఎక్కడి వరకు వచ్చింది ఇది అంటే ఒక మనిషి ప్రాణము ఈరోజు తీసేసే విధంగా వీళ్ళు వ్యవహరించినారంటే ఎంత బాధాకరం. దరియా హుసేన్ గారు చేసిన తప్పు ఏంటి? ఆయన సివిల్ కోర్టులో నేను పంచాయతీ చేసుకుంటాను, సివిల్ కోర్టులోనే నేను తేల్చుకుంటాను అని చెప్పడమే ఆయనది తప్ప. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు ఇంత ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి అని చెప్తారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైతుంది. ఇప్పుడు వరకు దరియా హుసేన్ గారు సూసైడ్ నోట్ వచ్చింది, దరియా హుసేన్ గారి వీడియో వచ్చింది. దానికి ఆధారం తీసుకుంటూ సోమోటోగా అసలు సిఐ వెంకట్రావుతో పాటు నలుగురు ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకు 5 మందిని సస్పెండే కాకుండా సర్వీస్ నుంచి రిమూవల్ చేయాల్సింది, వాళ్ళపైన ఈరోజు మర్డర్ కేసు పెట్టాల్సింది. కానీ ఇప్పుడు వరకు అయితే ఎలాంటి స్పందన నాకైతే ఇప్పటి వరకు కనపడలేదు. ఈ ప్రభుత్వంలో సాయి కృష్ణ పరిస్థితి అలాగే ఉంది, అలాగే నెల్లూరులో ఏడుగొండలు అనే మనిషి పరిస్థితి అలాగే ఉంది, విజయవాడలో క్రాంతి కుమార్ పరిస్థితి అలాగే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. మీకు తెలియజేసేది ఒకటే, పోలీసు యంత్రాంగానికి ఉన్నత అధికారులకి అడిగేది ఒకటి, సార్ ఇది ఎవరి కుటుంబంలో కూడా జరగవచ్చు. వ్యవస్థని నీరు కార్చవద్దండి. వ్యవస్థని ప్రజలు ఏదైతే మీ పైన నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకంని మీరు స్థాపన చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. వాళ్ళు ఏ నమ్మకం అయితే మీ పైన పెట్టుకున్నారో దాంట్లో మీరు ఫెయిల్ అవుతున్నారు సార్. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, సస్పెన్షన్ అవసరం ఉంది, సర్వీస్ నుంచి రిమూవల్ అవసరం ఉంది, వాళ్ళకి పైన మర్డర్ కేసు నమోదు కావడం అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం వాళ్ళని ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది, 1 కోటి రూపాయల వరకు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి ఒక ముస్లిం మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, మిగతా కులాలకు కానీ, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. మేము దీనికి ఏదో రాజకీయ కోణంతో చెప్పడం లేదు. పూర్తిగా మీరు లా అండ్ ఆర్డర్ లో విఫలమవుతున్నారని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా మాకున్న బాధ్యతతో మేము మీకు అడుగుతున్నాము. మీరు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ ఫ్యామిలీకి పూర్తిగా అండగా ఉంటాము. ఆ ఫ్యామిలీ తరపు నుంచి ఏం కావాల్సిన లీగల్ హెల్ప్ ఇస్తాము. ఖచ్చితంగా వాళ్లకు తోడుగా నిలబడి మరొక్కసారి ఇలాంటి పరిస్థితి ఏ మనిషికి రాకుండా చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి కుటుంబాలకు తోడుగా ఇంతకు ముందు కూడా నిలబడింది, మరి కూడా నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పోయేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టేంత వరకు కూడా ఎక్కడ కూడా చలనం లేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. మేము కూడా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీనిని పోరాటం సాగిస్తాము. అలాగే వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా తోడుగా నిలబడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.